పేరు మోక్షిత. నేను యూకేజీ చదువుతా ఉంటా. నేను కోలార్. నా గోత్రం నాదిల్ల గోత్రం. థ్యాంక్ యూ విష్ట ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నానమ్మ ఏమ్మా కథ చెప్తున్నానమ్మ. ఏం జేజీ కథ కావాలనా? జేజీ కథ చెప్పినా మన కులదేవత కథ చెప్తాను. మన కులదేవత ఆర్య వైశ్య కులం మంది. కన్నికా పరమేశ్వరి మన దేవత. ఎవరు మన దేవత? కన్నికా పరమేశ్వరి కదా. ఆయనకి వాళ్ళ అమ్మా నాన్న పేరు కుసుమశ్రేష్ఠి, కుసుమపుత్రి. వాళ్ళకి కన్నికా పరమేశ్వరి పుత్రిక. కుసుమశ్రేష్ఠికి చాలానాళ్ళు బిడ్లు ఉండలేదు. బిడ్లు లేని దానికి పుత్రకామేష్టి యాగం అని చేస్తారు. ఆ యాగం చేస్తే యాగ ఫలితంగా 5 బిడ్లు పుడతారు. ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ. ఆడబిడ్డ వాసవి కన్నికా పరమేశ్వరి, మగబిడ్డ విరూపాక్ష. ఇద్దరిని చాలా బాగా సాకుతారు, బాగుంటారు, బాగా పెద్దోళ్ళు అవుతారు. ఎవరో కన్నికా పరమేశ్వరి మన దేవత. అట్లా పెద్దదయ్యి పెండ్లయ్యే వయసు వచ్చేటప్పటికి ఆ ఊరి రాజు కన్నికా పరమేశ్వరిని చూసి ఇష్టం పడి పెళ్లి చేసుకోవాలా అని అనుకుంటాడు. చెప్తాడు పెళ్లి చేసుకోవద్దాము అంటే, లేదు నేను చేసుకునే లేదు, ఈ జన్మకి నాకు శివుడే నాకు భర్త, నగరేశ్వర స్వామిగా ఆ జన్మకు ఉంటాడు. పేరు ఈశ్వరుని పేరు నగరేశ్వర స్వామి. ఆయన్నే పెళ్లి చేసుకోవాలా అట్లా అని అనుకుంటుంది. అనుకునేది కాదు, చెప్తుంది. రాజు వినలేదు. లేదు చేసుకోవాలా అట్లా అని చెప్పి, ఇన్నాళ్ళు నేను తిరిగి వస్తాను అని చెప్పి పోతాడు. చెప్పిన టైంకి రాజు వచ్చేస్తాడని చెప్పి అంత లోపల మనము ఆత్మ అర్పణం చేసుకొనియాలా శివునికి అని చెప్పి అనుకొని అగ్ని ప్రవేశం చేస్తామని చెప్పి చెప్తుంది. విరూపాక్షుడు ఇట్లా మా బిడ్డకి ఈ మాదిరి ప్రాబ్లం అయిందే దాని నుంచి మేము ఈ మాదిరి చేస్తూ ఉన్నాము, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు మా జతలో రావచ్చును అట్లా అని చెప్పంటే 102 గోత్రాల వాళ్ళు ఆయమ్మ జతలో అగ్ని ప్రవేశం చేస్తారు. దాంట్లో మన గోత్రం కూడా ఒకటి. అగ్ని ప్రవేశం చేసిందంతా మన గోత్రం కూడా ఒకటి. ఆ చేసే ముందర అమ్మ మన వాళ్ళకంతా నేను ఒక ధర్మం బోధిస్తూ ఉన్నాను, ఆ మాదిరి నడుచుకొని బాగుండే వరకు మనది అన్నీ బాగుంటుంది, నేను అందరినీ బాగా కాపాడుతాను అని న్యాయం ధర్మం నీతి ఎట్లా తప్పుడు వదలద్దండా, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి అగ్ని ప్రవేశం చేస్తుందమ్మ. అమ్మ చేతిలో 102 గోత్రాల వాళ్ళు అగ్ని ప్రవేశం చేస్తారు. ఇది కథ. తెలుసా ఇప్పుడు? జై వాసవి. జై వాసవి. వాసవి.